జై శ్రీమన్నారాయణ. మనం ఇప్పుడు ఈ వీడియోలో వృశ్చిక రాశి వారికి జూన్ నెల ఫలితాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి రవి జూన్ 15 వరకు 7వ స్థానంలోను, జూన్ 16 నుంచి 30 వరకు 8వ స్థానంలోనూ సంచారం చేస్తూ ఉన్నాడు. వృశ్చిక రాశి వారి రవి ఈ నెల అంతా కూడా 7వ స్థానం మరియు 8వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ స్థానంలో సంచరించడం వల్ల జాతకుడు అశుభ ఫలితాలే పొందుతాడు. అవి ఈ రకంగా ఉన్నాయి. తన తోటి వారితో ద్వేషాలు ఏర్పడడం, భార్యకు ఇబ్బందులు కలగడం, సంతానానికి అనారోగ్యం కలగడం, చేసే పనులలో ఉత్సాహం లేకపోవడం, కలత్రంతో వైరము, ఉదర సంబంధమైన వ్యాధులు కలగడం, ప్రయాణాలు చేయడం వాటి ద్వారా ఇబ్బందులు కలగడం, చెడు వార్తలు వినడం, త్వరగా అలసిపోవడము, పై అధికారులతో ఇబ్బందులు కలగడం, అధిక ధనవ్యయం కావడం లాంటివి జరుగుతాయి. తర్వాత కుజుడు యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి వారికి కుజుడు మొదటి 7 రోజులు 9వ స్థానంలోను, తర్వాత 8వ తారీఖు నుంచి 30 వరకు 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ 2 స్థానాలు కూడా అశుభ స్థానాలే. వాటి ఫలితాలు అనే విధంగా ఉన్నాయి. వృధా ప్రయాణాలు చేయడం, ఆందోళన, అవమానము, ఆర్థికంగా నష్టాలు ఏర్పడడం, అనుకున్న పనులు జరగకపోవడం వంటివి జరుగుతాయి. తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి వారికి బుధుడు 7వ తారీఖు నుంచి 22 వరకు ఆ మధ్యలో మాత్రమే శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అవేమిటంటే వివిధ రకాల వీలునామాల ద్వారా ధనం అనేది లభిస్తుంది. అడ్డంకులు అనేవి తొలగిపోతాయి. స్త్రీ మూలకంగా ధనం అనేది లభిస్తుంది. ధనాదాయం అనేది పెరుగుతుంది. కోరికలు తీరుతాయి. దేహకాంతి అనేది పెరుగుతుంది. ప్రయాణాల ద్వారా లాభాలను పొందుతారు. బంధుమిత్రుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. మిగిలిన తేదీలలో సాధారణమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. తర్వాత గురుడు యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి వారికి గురుడు 8వ భావంలో సంచరిస్తున్నాడు. 8వ ఇంట సంచరించే గురుడు చెడు ఫలితాలను కలిగేస్తాడు. కొన్ని రకాలైన భయాలు కలుగుతాయి. ప్రభుత్వ అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు. పై అధికారులతో మనస్పర్ధలు అనేవి ఏర్పడతాయి. ధైర్యం అనేది సన్నగిల్లుతుంది. అధిక శ్రమకు గురి కావడము, వృధా ప్రయాణాలు చేయడము, కొన్ని ఇబ్బందులు కలగడము, వృధాగా ప్రయాణాలు చేయడం ద్వారా అధిక ధనవ్యయం కావడం వంటివి జరుగుతాయి. దాని తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి వారికి శుక్రుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. 6వ ఇంట సంచరించే శుక్రుడు శుభ ఫలితాన్ని కలగజేయడు. అవేమిటి, ఏం జరుగుతాయి అంటే విరోధాలు అనేవి ఏర్పడతాయి. శత్రుపీడ, బంధువులతో వైరం అనేది ఏర్పడుతుంది. కుటుంబంలో గొడవలు జరగడం, ఆయాసము, శ్రమకు తగ్గ ఫలితం దక్కకపోవడము, ఆతురత, రుణాలు చేయవలసి రావడము, వ్యవహారాల్లో చిక్కులు ఏర్పడడం వంటివి జరుగుతాయి. దాని తర్వాత శని యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి వారికి శని 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. 5వ ఇంట సంచరించే శని పాప ఫలదాత. కార్యాలు చెడిపోవడము, మనస్తాపానికి గురి కావడము, దాయాదులతో గొడవలు జరగడము, హీనజాతి స్త్రీలతో తిరగడము, సంతాన సమస్యలు, ధనానికి ఇబ్బందులు, కుటుంబానికి దూరంగా ఉండవలసి రావడము, దురాలోచనలు రావడము, మిత్రుల సహకారం లభించకపోవడము వంటి చెడు ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక రాహు యొక్క ఫలితాలు. రాహువు వృశ్చిక రాశి వారికి 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. 4వ ఇంట సంచరించే రాహు వలన ఏం జరుగుతాయంటే వాహన మూలకంగా ప్రమాదాలు ఏర్పడతాయి. మనసు ప్రశాంతంగా లేకపోవడము, తల్లితో సరైన సంబంధాలు లేకపోవడము, సరైన భోజన సౌఖ్యం అనేది లేకపోవడం, ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడడం, గృహ నిర్మాణ పనులలో ఆటంకాలు ఏర్పడము, భూములు కొనాలి అనుకునే వారికి సరైన భూమి లభించకపోవడము, రావాల్సిన నగదు రాకపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. తర్వాత
కేతువు యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి వారికి కేతువు దశమ భావంలో సంచరిస్తున్నాడు. 10వ ఇంట సంచరించే కేతువు కొన్ని శుభ ఫలితాలను కలిగేస్తాడు. కుంభరాశి వారి గురువు పంచమంలో సంచరిస్తున్నాడు. పంచమంలో గురువు యొక్క సంచారం శుభ ఫలితాలను కలిగేస్తుంది. అర్ధలాభం తదాశ్వర్యం స్వకర్మారతి హర్షితం సదా స్వజన సౌఖ్యం చ పంచమస్తేభే భవేద్ గురు. అంటే పంచమంలో ధనలాభం, సంపదలు పెరుగుతాయి, తన పనుల్లో సంతోషాన్ని పొందడం, చేసే పనుల్లో సంతృప్తి అనేది కలుగుతుంది, బంధు సౌఖ్యం కలుగుతుంది, అధికారం, శుభకార్యాలు చేస్తారు, సంతానపరంగా ఆనందంగా ఉంటుంది, అధికారుల ప్రాప్తకం, అధికారుల అనుగ్రహాన్ని సంపాదిస్తారు, సుఖాలు అనేవి కలుగుతాయి, సంతానం మూలకంగా సంతోషంగా ఉంటారు, మంచి ఆలోచనలు ఉంటాయి, పితృధనం అనేది లభిస్తుంది, మంత్రసిద్ధి అనేది కలుగుతుంది, విద్యాభివృద్ధి అనేది కలుగుతూ ఉంటుంది. తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు. కుంభరాశి వారికి శుక్రుడు తృతీయంలో సంచరిస్తూ ఉన్నాడు. తృతీయంలో సంచరించే శుక్రుడు శుభ ఫలితాలను కలిగేస్తాడు. వాణిజ్యం, ధన ఇంతకుముందు ఉన్న భయాలన్నీ కూడా తొలగిపోతాయి, ఇతరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి, దగ్గర ప్రయాణాలు చేస్తారు, సోదరుల యొక్క సహకారం, సోదరుల యొక్క సహకారం అనేది లభిస్తుంది, స్నేహితుల యొక్క సహకారం అనేది లభిస్తుంది, వివిధ రకాలైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు, విద్యాభివృద్ధి అనేది కలుగుతుంది, విందు వినోదాల్లో పాల్గొంటారు, యాత్రలు చేస్తారు, వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు, అనుకున్న పనులు పూర్తి చేస్తారు, ధనార్జన కోసం చేసే ప్రయత్నాలలో విజయాన్ని పొందుతారు. దాని తర్వాత శని యొక్క ఫలితాలు. కుంభరాశి వారికి శని ద్వితీయంలో సంచరిస్తున్నాడు. దీన్ని ఏలినాటి శని అంటారు. అంటే ఏలినాటి శనిలో ఇది 3వ మెట్టు. అయితే ఏలినాటి శని అనగానే భయపడుతూ ఉంటారు. ఇది జీవితంలో 3 సార్లు వస్తుంది. మొదటిసారి వచ్చేదాన్ని మంగు శని అని, రెండవసారి వస్తే దాన్ని పొంగు శని అని, మూడవసారి వస్తే దాన్ని కొంగు శని అని అంటారు. మొదటిసారి వస్తే వచ్చే ఫలితాలు ఏంటంటే చికాకులు ఎక్కువగా ఉంటాయి, పనులు మెల్లగా సాగుతూ ఉంటాయి. రెండవసారి వస్తే పనులు ఆలస్యం అవుతాయి, కానీ ఆ విధంగా శుభకార్యాలు కూడా జరుగుతాయి. మూడవసారి వస్తే అనారోగ్యము, ధనపరంగా అనుకూలంగా ఉంటుందంటే ధన సంపాదన ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగానే ఆందోళన కూడా కలుగుతూ ఉంటుంది.
అయితే ఏలనాటి ప్రారంభమైన 100 రోజులలో ముఖం మీద ప్రభావం అనేది కనిపిస్తుంది. దాని ఫలితం ఏంటంటే హాని పీడ అనేది కలుగుతుంది. తర్వాత 4 రోజుల్లో కుడి భుజం మీద ప్రభావం అనేది కనిపిస్తుంది. జయము లాభాలు అనేవి కలుగుతాయి. దాని తర్వాత 600 రోజులు పాదాలపైన ప్రభావం అనేది కనిపిస్తుంది. త్రిపుట ఆందోళన అశాంతి అనేది కలుగుతాయి. దాని తర్వాత 500 రోజులు హృదయము ధనప్రాప్తి గౌరవము కీర్తి అనేవి కలుగుతాయి. దాని తర్వాత 400 రోజులు ఎడమ భుజం మీద ప్రభావం కనిపిస్తుంది. రోగాలు దుఃఖాలు కలుగుతాయి. దాని తర్వాత 300 రోజులు శిరస్సుమైన ప్రభావం ఏంటంటే సంతోషము లాభాలు అనేవి కలుగుతాయి. దాని తర్వాత 200 రోజులు కళ్ళ మీద ప్రభావం అంటే ఫలితం ఏంటంటే మర్యాద మనన సంతోషం కీర్తి కలుగుతాయి. చివరి 200 రోజులు గుదము మీద అంటే దుఃఖము హాని కలుగుతుంది. కాబట్టి ఈ వాళ్ళకి చంద్రాత్ ద్వితీయ స్థానంలో శని మొదటిసారి వచ్చాడా, రెండవసారి వచ్చాడా, మూడవసారి వచ్చాడా అనేది మీ యొక్క జన్మజాతకాలను పరిశీలించుకొని ఫలితాలను బేరీజు వేసుకోవాలి. దాని తర్వాత రాహు యొక్క ఫలితం. రాహు కుంభరాశి వారికి జన్మలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. జన్మరాశిలో సంచారం చేసే రాహువు అశుభ ఫలితాలను కలిగజేస్తాడు. ధారాపుత్ర విరోధంచ ప్రవాసం రోగపీడనం అర్ధహారిర్మహాకష్టం జన్మస్థాన గతోఫని. అంటే రాహుకేతులు జన్మరాశిలో సంచరిస్తున్నప్పుడు భార్యాపుత్రులతో విరోధాలు ఏర్పడతాయి. దేశ సంచారం జరుగుతుందంటే విదేశాలకు వెళ్ళడము, ప్రవాసంలో ఉండడము, రోగపీడలు, ధనానికి ఇబ్బందులు, కష్టాలు కలగడము, అనారోగ్య సమస్యలు కలగడము, ధన వ్యయం కలగడము, తన మీద తనకు నమ్మకం అనేది కోల్పోవడం అంటే ఆత్మవిశ్వాసం కోల్పోవడము లాంటివి జరుగుతాయి. తర్వాత కేతువు యొక్క ఫలితాలు. కేతువు కుంభరాశి వారికి సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు. సప్తమంలో సంచరించే కేతువు అశుభ ఫలితాలను కలిగజేస్తాడు. అవేమిటంటే